విజయవాడ గిరిపురం డయేరియా ఘటన ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గిరిపురంలో పర్యటించిన ఆయన కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపమే డయేరియా వ్యాప్తికి కారణమని ఆరోపించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గిరిపురం డయేరియా ఘటనపై మల్లాది విష్ణు ఇంకేమన్నారో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ గిరిపురంలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటిస్తూ ఉన్నారు. బాధితులను పరామర్శించి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్, అసలు ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి బాధితుల పరిస్థితి? ఇది విజయవాడ నగరం నడిబొడ్డున కలెక్టర్ గారి ఆఫీస్కి, కమిషనర్ గారి బంగ్లాకి కోతవేటు దూరంలో ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం దాదాపుగా 5,000 మంది సామాన్యులు, పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునేటటువంటి వారు, ఇంక్లూడింగ్ మహిళలతో సహా అందరూ కష్టపడి జీవనం కొనసాగించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే, గత 10 రోజులుగా వాటర్ సరిగా రావట్లేదు, సరైనటువంటి సురక్షితమైనటువంటి తాగునీరు రావట్లేదు అని చెప్పని, సైడ్ డ్రైన్స్ బాగోలేదు అని చెప్పని, శానిటేషన్ సరిగా లేదు అని చెప్పని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దీని మీద తక్షణము ఎప్పటికప్పుడు డోర్ టు డోర్ సర్వే చేసి ఎక్కడ ఏ ఇంట్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది. మేమేమంటున్నామంటే వ్యవస్థలన్నీ కూడా 2 సంవత్సరాలుగా ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజా సంబంధించినటువంటి ఆరోగ్యము పూర్తిగా దెబ్బతినిపోయింది. శానిటేషన్ సంబంధించి అంతగతం సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీని పెట్టి ప్రతిరోజు కూడా ఇంటిళ్ళు కూడా రోడ్డు కూడా బాగు చేసేటటువంటి వాళ్ళు. శానిటేషన్ ఫెయిల్ అయింది, అలాగే వాటర్ సప్లై ఫెయిల్ అయింది, ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది, అలాగే సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ అంట. ఇవన్నిటి పర్యవసానమే ఈ ప్రాంతంలో డయేరియా రావటం. ఈరోజు డయేరియా వచ్చింది. దాదాపుగా 20 మంది వరకు కూడా హాస్పిటల్ పాలయ్యారు. మోషన్స్, వామిటింగ్స్ ప్రభుత్వము 10 రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఎందుకుని గుర్తించలేకపోయారు, ఎందుకుని తక్షణమే చర్యలు చేపట్టలేకపోయారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడతాం. ఇప్పుడు మేము డోర్ టు డోర్ వెళ్తే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కొన్ని కేసులు కూడా హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, పట్టించుకోవట్లేదు, ₹1,00,000 ఖర్చు పెట్టాము అని చెప్పని అంటున్నారు. కాబట్టి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దీన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము తక్షణమే స్పందించాలి. ఈ ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ డయేరియా కేసులు పెరుగుతున్నాయని చెప్పని మాజీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డయేరియా బాధితులకు తక్షణమే వైద్య సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి మెరుగైన వైద్యంతో పాటు వారికి అండగా నిలవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ సుధీర్తో బాబీ, విజయవాడ.